సో శత్ర యొక్క ముళ్ళు ప్రభావం స్పైడర్ మ్యాన్ యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపించడంతో బాడీ అంతా చచ్చుబడిపోయి ఒక స్పైడర్ మ్యూజియం లోకి వచ్చి పడిపోతాడు. సో ఇంతకు ముందు మీరు చూశారుగా, శత్ర స్పైడర్ మ్యాన్ గురించి ఎన్నో అబద్ధాలు లైవ్ టెలికాస్ట్ లో చెప్పింది. అండ్ అదంతా ఎంతో మంది చూశారు, ఇజకిల్ తో సహా. అండ్ ఇజకిల్ కి ఈ స్పైడర్ యొక్క నేచురల్ ప్రెడేటర్స్ గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుసు. వాళ్ళు ఆఖరికి వాళ్ళు వెంటాడుతున్న దాన్ని ఏం చేస్తారో అంతా ఇజకిల్ కి తెలుసు. అండ్ ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ దీనిని ఫేస్ చేయలేడని కూడా తెలుసు. సో అందుకే ఎంతో కొంత సహాయం చేద్దామని స్పైడర్ మ్యాన్ ని వెతుక్కుంటూ ఆ మ్యూజియం దగ్గరకు వెళ్తాడు. అండ్ పీటర్ ని వేరే చోటికి తీసుకెళ్లి వైద్యం అందిస్తూ ఉంటాడు. అండ్ పీటర్ కి మొదటి స్పైడర్ మ్యాన్ యొక్క కథ చెప్తాడు, ఈ భూమి మీద నడిచిన మొదటి స్పైడర్ మ్యాన్ గురించి. ఇజకిల్ ఇలా చెబుతుంటాడు, అతని పేరు క్వాకు అనాన్సీ. కొన్ని వందల ఏళ్ల క్రితం అతను వెస్ట్ ఆఫ్రికాలో నివసించేవాడు. అది ఇప్పుడు గానాగా పిలువబడుతుంది. అక్కడి ప్రజలు చెప్పుకునేవారు అతను చూడడానికి ఎంతో జ్ఞానం గలవాడిగా ఉండేవాడని. అంతేకాదు, అతను చూడడానికి వయసైపోయిన వాడిగా ఉన్నా ప్రజలు అతన్ని ఒక స్పైడర్ లాగా వెబ్స్ పట్టుకుని ఊగలాడుతూ వెళ్లడం చూశారు. అతను అలా ఊగలాడుతూ ఎంతో దూరానికి చేరాడు. ఎంతో మంది ప్రజలను కలుసుకున్నాడు, ఎంతో నేర్చుకున్నాడు. కానీ అతనికి ఇంకా చూడాలని, ఇంకా తెలుసుకోవాలని, ఇంకా ఎన్నో నేర్చుకోవాలనే కోరిక ఉండేది. దానికి అతను స్కై గాడ్ అయిన నియామీని కలుసుకోవడానికి పైకి వెళ్లడం మొదలుపెట్టాడు. నియామీ దగ్గర మన భూప్రపంచం యొక్క అన్ని కథలు ఉంటాయి. అయితే అనాన్సీ ఆ వెబ్ ని పట్టుకొని ఎంతో పైకి వెళ్తూనే ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు ఆ వెబ్ ని పట్టుకొని పైకి వెళ్తూనే ఉన్నాడు. అలా ఆ వెబ్ యొక్క చివరికి చేరుకున్నాడు. అండ్ అక్కడ స్కై గాడ్ నియామీ ఉన్నాడు. సో అనాన్సీకి ఎంతో నేర్చుకోవాలనే కోరిక ఉండేది. అండ్ స్కై గాడ్ దగ్గర మన ప్రపంచం యొక్క భూత, భవిష్యత్తు, వర్తమాన కథలు అన్నీ ఉంటాయి. అలాగే స్కై గాడ్ నియామీ దగ్గర ఎంతో జ్ఞానం ఉంది. అందుకే అనాన్సీ స్కై గాడ్ నియామీ దగ్గరకు వచ్చి తనకి కూడా ఆ కథలను మరియు జ్ఞానాన్ని పంచమని కోరాడు. అయితే స్కై గాడ్ నియామీ కూడా అతనికి ఈ జ్ఞానాన్ని పంచడానికి ఒప్పుకున్నాడు. కానీ ఒక్క షరతుతో, అతను ఈ కాలం ఉన్నంత వరకు తనకు మాత్రమే సేవ చేయాలని. అండ్ అనాన్సీ కూడా దాన్ని అంగీకరించాడు. అలా అనాన్సీ ఈ మోటల్ వరల్డ్ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. స్కై గాడ్ నియామీ అనాన్సీతో తన స్టోరీస్, సీక్రెట్స్ అన్నీ పంచుకున్నాడు. అండ్ అలా అనాన్సీ స్కై గాడ్ నుండి తెలుసుకున్న ప్రతి కథని మనం స్పైడర్ యొక్క వెబ్స్ లో చూడొచ్చు. ఆ స్పైడర్ యొక్క వెబ్స్ లో మనం ఎన్నో కథలని చూడొచ్చు. ఆ స్టోరీస్ లో ఏం జరుగుతుందో, ఏం జరిగేదో, ఏం జరిగిందో, ఇలా అన్ని కాలాల కథలు ఆ వెబ్స్ లో ఉంటాయి. ఆ కథలన్నీ మన చుట్టుపక్కలే స్పైడర్స్ యొక్క వెబ్స్ లా ఉన్నాయి. కానీ వాటిని చదవడం తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ కథలను తెలుసుకోగలరు. అయితే ఒకప్పుడు స్పైడర్ మరియు మ్యాన్ గా ఉండే అనాన్సీ ఇప్పుడు స్కై గాడ్ యొక్క సేవలో ఒక పూర్తి స్పైడర్ గా మారిపోయాడు. ఈ ప్రపంచంలో ఉన్న స్పైడర్స్ అందరికీ అతనే తల్లి, తండ్రి అయ్యాడు. ఆ స్పైడర్స్ ఎక్కడైతే నడుస్తాయో, వేటినైతే చూస్తాయో వాళ్ళ కళ్ళ గుండా అనాన్సీ కూడా ఇప్పుడు విడిచిన ప్రపంచాన్ని చూడగలడు. అలా స్పైడర్స్ గుండా అన్నీ చూడగల అనాన్సీ కేవలం కొంత చూడడం మిస్ అవుతాడు. ఆ కొంతనేది కూడా ఏదో తెలియకుండా జరిగేదే. అయితే స్పైడర్ పవర్స్ అనేవి దొంగలించవచ్చు, అప్పుగా తీసుకోవచ్చు, లేదా ప్రతిరూపంగా చేయవచ్చు. ఇప్పటి వరకు ఆ స్పైడర్ పవర్స్ అలానే అందరూ తెచ్చుకున్నారు. కానీ ఆ పవర్స్ ఒక్కసారి మాత్రమే మనస్ఫూర్తిగా ఒకరికి ఇవ్వడం జరిగింది. అది సైన్స్ మరియు స్పైడర్ ఇంటర్సెక్షన్ లో. అంటే సైన్స్ పవర్స్ రావడాన్ని అలో చేసింది. సైన్స్ కొత్తది, కానీ స్పైడర్ పురాతనమైనది. సైన్స్ యాదృచ్ఛికంగా జరిగేది, ర్యాండమ్. అలాగని రెండు విరుద్ధం కాదు. నువ్వు స్పైడర్ మరియు సైన్స్ యొక్క పుత్రుడవు పీటర్. సో అలా ఇజకిల్ చెప్పే కథ వింటూ పీటర్ స్పృహలోకి వస్తాడు. ఇజకిల్, నాకు తెలుసు నువ్వు బ్రతికే ఉన్నావని. సో లాస్ట్ టైం పీటర్ వచ్చి ఇజకిల్ ని వాటర్ లో పడిపోవడం చూశాడు. అండ్ పీటర్ కూడా తెలుసు ఇజకిల్ బ్రతికే ఉన్నాడని. ఇప్పుడు చూడడంతో కన్ఫర్మ్ చేసుకున్నాడు. అండ్ ఇజకిల్ మాట్లాడతాడు, నువ్వు అదృష్టవంతుడివి పీటర్. ఆ స్పైడర్ మ్యూజియంలోని స్పైడర్స్ అన్ని నిన్ను చుట్టేయడంతో శత్ర నిన్ను కనిపెట్టలేకపోయింది. అంతేకాదు, తనది ఒకే ఒక్క ముళ్ళు తగలడంతో నువ్వు జస్ట్ ప్యారలైజ్ అయిపోయి పడిపోయావు అంతే. ఇంకోటి గాని తగులుంటే నీ పని అయిపోయేది. తరువాత పీటర్, వెల్ థ్యాంక్స్ ఇజకిల్, కానీ శత్ర నన్ను వెంబడిస్తూ వస్తుంది, తనని ఆపాలి అని పీటర్ తలుపు తెరిచి చూస్తే, వెల్కమ్ టు గానా పీటర్. ఒక ప్రైవేట్ జెట్టు మరియు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఈ రోజుల్లో ఏమన్నా చేయగలవు కదా. నువ్వు చూస్తున్న వీళ్ళందరూ అశాంతి ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళే క్వాకు అనాన్సీ, ద ఫస్ట్ స్పైడర్ మ్యాన్ గురించి ఈ లోకానికి చెప్పింది. అండ్ ఆ తర్వాత పీటర్ వచ్చి, ఇదంతా నీకెలా తెలుసు, ఎలా ఈ ప్లేస్ ని కనుక్కున్నావు? దానికి ఇజికిల్ యొక్క ఆర్కియాలజిస్ట్ ఫ్రెండ్ వచ్చి పురాతన కాలానికి చెందిన ఒక దానిని ముందు సెంట్రల్ అమెరికాలో చూశాడు. అండ్ అచ్చం అలాంటి వాటినే ఇంకో 6 ప్రదేశాలలో కూడా చూశాడు. అయితే అవన్నీ చెప్పేది క్వాకు అనాన్సీ యొక్క కథ గురించి. అండ్ వాళ్ళందరూ చూసింది ఏంటంటే ఈ పెద్ద స్పైడర్ యొక్క చిహ్నం. సో ఇజికిల్ ఇలా చెప్తాడు,
ఈ ప్లేస్ కి పవర్ ఉంది, ఇది నీ స్పైడర్ ని ప్యూర్ గా ఉంచుతుంది. అంటే ఇందాక శత్ర మన పీటర్ లోని ఆ ప్యూర్ స్పైడర్ ని బయటికి తేవడానికి ఒక ప్లాన్ వేసింది కదా, ఇప్పుడు తను ఇంకా ఏ ప్లాన్ వేయాల్సిన అవసరం లేదు. పీటర్ ఇంకా ఈ ప్లేస్ లో నిలబడాడంటే తను ఒక ప్యూర్ స్పైడర్ గా మారుతాడు. అంటే ఈ స్థలం పీటర్ లోని ఆ స్పైడర్ ని ఇంకా యాంప్లిఫై చేస్తుంది. అండ్ ఇంకా శత్ర ఇక్కడికి వస్తుంది అని చెప్పి ఇజికిల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ అలా శత్ర వస్తుండగా పీటర్ అనుకుంటాడు, తను రావడం నాకు తెలుస్తుంది, కానీ నేను ఒక స్పైడర్గా తనతో ఫైట్ చేయాలా లేదా ఒక మనిషిగా చావాలా అంటే నేను నా స్పైడర్నే మేల్కొలుపుతాను. సో స్పైడర్ మ్యాన్ నార్మల్గా తన ఎనిమితో ఫైట్ చేసినప్పుడు ఒక్కొక్క మూవ్ని ఆలోచించి తెలివిగా టెక్నిక్తో కొడతాడు. కానీ శత్రతో అలా కాదు, చాలా మొరటుగా పోరాడుతూ ఉంటాడు. సో స్పైడర్ మ్యాన్ చాలా హార్డ్ ఫైట్ ని ఇస్తుంటాడు శత్రకి. అండ్ శత్ర స్పైడర్ మ్యాన్ తో పోరాడుతుండగా ఇలా మాట్లాడుతుంది, లిటిల్ స్పైడర్. లిటిల్ మ్యాన్ కి ఇంకా అర్థం కావడం లేదు. శత్ర నీరసించదు, ఆగదు. శత్ర ఈ లిటిల్ స్పైడర్ తో ఎప్పటి వరకైనా పోరాడగలదు, కానీ కొద్దిసేపటికి నువ్వు అలసిపోతావు. అప్పుడు శత్ర ఆ స్పైడర్ ని తీసుకుంటుంది. ఆ స్పైడర్ అండ్ ఆ మ్యాన్ ప్రేమించే వారందరినీ చంపేస్తుంది, ఎవ్వరిని వదిలిపెట్టదు. దానికి స్పైడర్ మ్యాన్ ఇంకా బలంగా తనతో ఫైట్ చేస్తుండగా తన మనసులో ఒక్కటే అనుకుంటాడు, ఇప్పుడు శత్ర నన్ను చంపేస్తే మే మరియు మేరీ జేన్ని కాపాడడానికి ఎవ్వరూ ఉండరు, లేదు నేను ఓడిపోకూడదు. అలా చాలాసేపు స్పైడర్ మ్యాన్ మరియు శత్ర ఫైట్ చేసుకుంటూ ఉండగా స్పైడర్ మ్యాన్ ఇంకా ఒక పాయింట్కి అలసిపోతాడు. అండ్ ఆ తర్వాత శత్ర స్పైడీకి గ్యాప్ ఇవ్వకుండా అసలు కొడుతూనే ఉంటుంది. అండ్ స్పైడర్ మ్యాన్ ఇలా అనుకుంటాడు, లేదు నేను చనిపోకూడదు, గాడ్ హెల్ప్ మీ, గాడ్ హెల్ప్ మీ, గాడ్. అలా పీటర్ మనసులో అనుకుంటూ ఉండగా ఎన్నో స్పైడర్స్, అంటే ఒక పెద్ద స్పైడర్స్ గుంపు వచ్చి శత్రాని చుట్టేస్తూ ఉంటాయి. ఆ స్పైడర్స్ గుంపంతా శత్రాని వెబ్స్ తో చుట్టేసి ఆ పురాతన కాలపు పెద్ద స్పైడర్ చిహ్నం యొక్క మధ్యలో పడేస్తాయి. అండ్ అలా ఆ స్పైడర్ హోల్లో శత్ర చనిపోతుంది. సో ఈ విధంగా శత్రాన్ని వదిలించుకున్నాడు మన స్పైడర్ మ్యాన్. అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే ఇజికిల్ పీటర్ ని ఏదో శత్ర నుండి కాపాడేయడానికి ఈ గానా ప్లేస్ కి తీసుకురాలేదు, ఒక ముఖ్యమైన పని కోసం, ఒక స్వార్థంతో కూడిన పని చేసుకోవడానికి తీసుకొచ్చాడు. అది ఇజికిల్ కి ఎంతో మేలు కలిగించేదే. అయితే పీటర్ ఏమనుకున్నాడు, ఇజికిల్ ఏదో తన లైఫ్ ని కాపాడేస్తున్నాడు అని. అండ్ ఇజికిల్ కూడా అలానే మాట్లాడాడు. అయితే ఇజికిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది పీటర్ ని ఇక్కడికి తీసుకురావడానికి అంటే, నేను ఇప్పుడు చెప్పానంటే అది ఈ స్టోరీని స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. ఇంకా స్టోరీ కొంచెమే ఉంది, మేబీ 2 వీడియోస్లో అయిపోవచ్చు. మీరే తెలుసుకుంటారు ఆ మెయిన్ రీజన్ ఏంటో. అయితే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోకి నోటిఫై అవ్వచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.